హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిహెచ్ఎస్ గేమింగ్. గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేది అంటే మనమైతే రీసెంట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాం అయితే జరిగింది. వాళ్ళకు కొంత మెంబర్స్ అయితే కామెంట్ అయితే చేశారు, అన్న గిల్లోకి వస్తామని చెప్పి. వాళ్ళతో కలిసి బిఆర్ ర్యాంక్ పుష్ అయితే చేస్తున్నాను. ఇంకా మీరు ఎవరన్నా వీడియో చూడకపోతే చూసి మీ యూఐడి కామెంట్ చేస్తే నేను రిక్వెస్ట్ అయితే పెడతాను ఖచ్చితంగా. చూద్దాం వాళ్ళు ఎట్లా ఆడతారో. అక్కడ ఒకటి దిగాడు గాయస్. దీనిపైన అయితే ఒకటి దిగాడు, చూద్దాం. ఇంకోటి దిగుతున్నాడు బ్రో, వెంటనేనా లేట్ ల్యాండింగ్ అయినట్టున్నాడు వాడు. ఫస్ట్ ఈయన అయితే ఖచ్చితంగా లేపేద్దాం. వాడొకడు, ఇద్దరు అన్నమాట. ఎక్కడ బడి రండిరా, బయటికి వీడైతే దిగాడు గాయస్. వీడి మొహం బాగుంటాను, వీడి మొహం వెళ్ళిపోయింది. అమ్మ చాలా అంటే చాలా లిట్ ఇచ్చేసాడు వాడు. చూడండి గైస్, జాగ్రత్తగా సర్దుకుని వస్తున్నాడు, డోర్ చేసుకుంటాను. వీళ్ళిద్దరిని ఫుల్ కిల్ అయితే చేసేయాలి. వాళ్ళ టీమేట్ వచ్చి అప్పుడు మనం ఆడవాలి రివై కోసం. రివై అని ఇక్కడైతే మనం హీల్ తీసుకుందాం ప్రశాంతంగా. గైస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి గైస్, సబ్స్క్రైబ్ కూడా చేయండి అన్న. ఫాస్ట్గా లైక్స్ అవుతున్నాయి కానీ సబ్స్క్రైబ్ రావట్లే. లూట్ చేసుకుని ముందు ఫ్రంట్ ఈలో బ్రో. ఇడికి అప్పుడే 100 బుల్లెట్లు కానీ ఎక్కడ దొరికింది బ్రో ఇడికి? ఏదో వచ్చేస్తున్నాడు గైస్, ఈయన కూడా లేపేద్దాం. బ్రో మింగాడు బ్రో అసలు. ఆడు చాలా కొట్టా గైస్ ఆడికైతే. చూద్దాం మన వాళ్ళు అయితే రవేస్తారు. ఇప్పుడు రవేస్తున్నాడు బ్రో. ఇలా వాళ్ళు అయితే ఉన్నారు. ఇతనే ఆర్బీజీ బ్రో ఒకడు, మన గిల్లు మెట్టే. ఇంకొక బ్రో చనిపోయాడు. బ్రోని కూడా నెక్స్ట్ చూపిస్తారు చూడండి. మనం అయినా పర్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు స్క్వాడ్ని లేపాలి, లేదంటే మనం నిద్రపట్టదు. ఎక్కడెక్కడ మనం పైన అయితే ల్యాండ్ అవుదాం అన్న. మన పైన ల్యాండ్ అయింది ఖచ్చితంగా కింద ఎనిమిషన్ కొడతాకి స్కోప్ ఉంటుంది. కానీ మన దగ్గర ఒకటి ప్రాబ్లం, మెడికిట్లు వాల్స్ ఉండవు. ఇప్పుడే దిగుతున్నాం కాబట్టి. మెడికిట్లు ఉండవు బ్రో, అస్సలు ఉండవు. ఒకటి ఉంటుంది అనుకుంటా బ్రో, ఒకటి ఉంది బ్రో మెడికిట్. పైన లోపు ఒకటి దిగుతున్నాడు, ఇద్దరు బ్రో. వీటికైతే లిఫ్ట్ చేద్దాం. వీడు ప్యానిక్ అవుతాడా? ప్యానిక్ అయ్యాడు. కరెక్ట్ వెనకాల ఉన్నాడు బ్రో. మా బ్రో వాళ్ళ టీమేట్స్ 3 ఉన్నారు బ్రో. దారుణంగా కొడుతున్నారు మధ్య. ఇల్లు ఎక్కడ దొరికారో కానీ వీళ్ళు అసలు. చూద్దాం మనం అయితే ప్రశాంతంగా వచ్చాడు ఒకడు. వీడికైతే మొహం పగల పెట్టాం అనమాట. ఇంకోసారి రాడు అట్లా. వాడు కింద కూడా బ్రో దారుణం బ్రో. వాళ్ళు లేదు బ్రో. రివైవ్ బ్రో. ఇతను ఇందాక చూపిస్తాను కదా, ఇతను కూడా మాకు ఇల్లు మెట్టే శివం. ఇతను కూడా ఇతని గ్రాండ్ కుక్ చేస్తున్నాడు. ఎనిమిది ఉన్నాడా బో, మంచి పనిమంతుడే గాయసీడు. మనమైతే చూద్దాం. రివైవ్ మళ్ళీ అక్కడే దిగుదాం. శివం బ్రో రివైవ్ బ్రో. ఇంటి రివైవ్ అవ్వకుండా ఆటలాడుతున్నాడు. ఇక్కడ ఎనిమిది ఉన్నట్టున్నాడు, చూద్దాం. బేలా బ్రో, ఎనిమిది కూడా లేడు బ్రో. రివైవ్ వచ్చు బ్రో నువ్వు ప్రశాంతంగా. మన వాళ్ళు అయితే రివైవ్ కూడా ఇచ్చేసారు. మళ్ళీ అక్కడికి దిగుదాం. చెప్పాక ఆ స్క్వాడ్ని చంపనే మనకు నిద్ర అయితే పట్టదు. వెయిట్ చేసి అయినా చంపాల్సింది ఈసారికి మాత్రం. ఉన్నారు గైస్ ఇక్కడే. ఇంట్లో ఒకడు ఉన్నాడు, బయట ఒకడు, ఇంకెక్కడ కనపడలే. ఇద్దరే కనపడ్డారు బ్రో. ఇది దారుణం బ్రో. పైన తీదంటే కింద పడింది. చూద్దాం. ఇటువంటి గైస్ వీడికైతే సక్సెస్ఫుల్గా పడింది. ప్రశాంతంగా వెళ్ళి లూట్ ఏరుకున్నాం. మెడికిట్లు వేసుకుందాం. ఆగను ముందు ఇది ఉంది, ఇది వేసేద్దాం. ఆగండి, తర్వాత ఏదైనా దొరికితే లూట్ ఏరుకోవచ్చు. ఇంకెక్కడ వాడొస్తున్నాడు గైస్. దారుణం బ్రో. డ్రాగ్ అవ్వలే బ్రో. మొహం పైలేదు. గాడ్ అడ్డు వచ్చేసింది గైస్. ఇట్టేనా చుట్టూ తిరిగి వెళ్ళాలి. ఈలో పాటు బ్లడ్ వేసుకుని నన్ను కొట్టేస్తాడు. పని అయిపోద్ది నాకు. అయినా ఉడుతామా, మొహం పగిలింది తమ్ముడికి. మ్యాక్సిమం పీనంటి పడిద్ది, లేదంటే బేలా చేసేద్దాం అన్నమాట. చూద్దాం. డబల్ షాట్ అయితే తీసుకున్నాం. మన ఫేవరెట్ గన్ అనమాట డబల్ షాట్ యూఎంపీ.
మ్యాక్సిమం ఈ 2 గన్సే వాడతా షార్ట్ రేంజ్. మీరు ఏ వీడియోలైనా చూసుకోవచ్చు. ఒకడైతే దిగుతున్నాడు, కనెక్ట్ అవ్వలేదు బ్రో. పైన దిగాడు వాడు. అరే హెడ్ పెట్టరా రే జపాన్ హెడ్ పెట్టినప్పుడు తగలపోతే అసలు ఏదోలా ఉంటుంది. నాకే డౌట్ కొడుతుంది, పైన ఎవడో దిగాడు గాయస్. తమ్ముడు మనం చూడలేదు అనుకుంటా. ఇంకేమైనా ఉన్నాయా తమ్ముడు? కూడా పడింది గాయస్. ఇంకా టీమేట్స్లో 2 ఉంటారు, బైక్ వేసుకుని వస్తున్నారు. ప్యూర్ హిట్ అయితే చెప్పా కదా గైస్, టీం వైపు చెంది మనకు నిద్రైతే పట్టదని. టీం అయితే వైపు అయితే అయిపోయింది. ఇంకా ఫస్ట్ జోనే బ్రో. 8 కిల్స్ అయితే వచ్చినాయి. చూద్దాం ఇంకెన్ని కిల్స్ కొడతామో. మీరు గెస్ట్ చేసి కామెంట్ అయితే చేయండి. ప్రశాంతంగా లూట్ ఏరుకుని పొలోమంటూ పీక్కుపోదాం. అక్కడ ఎనిమిస్ దొరుకుతారు. ఇక్కడైతే ఇంకో ఎనిమి ఉన్నాడు బ్రో గైస్. బుజ్జి ఎక్కడమ్మా? ఇడిగోండి వెనకాలే వస్తా. చూడలేదు గైసాడు మనల్ని అయితే. బ్రో ఎస్కేప్ బ్రో. ఇడు ఎక్కడ బ్రో? ఇటు వెళ్ళిపోయాడు. రే కనపడరా? ఫుట్ ప్రింట్స్ వినపడుతున్నాయి కానీ అసలు ఆడు కనపడట్లేదు బ్రో. అడుగోండి బుజ్జి కన్నా. చూడలేదు అనుకుంటున్నాడేమో. ఆడైతే మనల్ని చూసాడు గైస్. క్యారెక్టర్ వాడాడు బ్రో. ఒక బుల్లెట్ తగిలింది బ్రో. క్యారెక్టర్ వాడాడు. మళ్ళీ కిందకి వెళ్ళిపోవాలి. దా ఎగురుకుంటారా గాలి లేదు. ఇది రాకూడదు ఇప్పుడు. అట్లా డబల్ షాట్ కింద ఉంటే హెడ్ షాట్ ట్రై చేసేవాడిని. అప్పుడు చచ్చేవాడిని. పొలమేంటి అంత దింపి పారదొబ్బేవాడు. సరే గైస్, మనం పీక్లోకి అయితే వెళ్ళిపోతాం. చూద్దాం ఇక్కడ ఇంట్లో ఏడబ్ల్యూ ఉందా? ఏడబ్ల్యూ ఉంటే తీసుకుందాం. ఆగండి దగ్గరా. ఇడిగోండి ఏడబ్ల్యూ లేదు బ్రో. ఈఎంపీ ఉందా? డబల్ షాట్ వాడుతున్నాం కదా ప్రస్తుతానికి. ఛార్జ్ బాస్ ట్రైన్ చేసుకుంటాం దాన్ని. మనకేమో వాడతాం రాదు. ఇవి చూద్దాం. లాస్ట్ జోన్ నుండి 3rd జోన్ అన్నమాట ఇది. మనకైతే 9 కిల్స్ అయితే వచ్చినాయి. పీక్లో ఎన్ని కిల్స్ వస్తాయి చూద్దాం. పైన ఎనిమిస్ ఉన్నట్టున్నారు బ్రో. పీక్ పైన ఉన్నారు, కింద ఉన్నారు. మనం వెళ్ళైతే 4x స్కోప్ చిప్ కూడా కొనుక్కుందాం. ప్రశాంతంగా త్రిబుల్ చిప్ చేసేయాలి బ్రో. M4 ఏమన్నా బాగా పడిద్ది అనమాట. అది 4x స్కోప్ కూడా వచ్చేసింది బ్రో. బయట ఎవరో టెలిపోర్ట్ వాడుతున్నారు బ్రో. టెలిపోర్ట్ ఎవరు? మా ఫ్రెండ్ అయితే టెలిపోర్ట్ వేసాడు. నీట్గా పైకి వెళ్ళిపోయి పైన పెట్టరా కింద పెట్టరా. మనం అయితే పైకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు చూద్దాం పైన కింద ఎనిమిస్ భలే బ్రో. పైన ఉంటే పైన 3 ఉన్నాం బ్రో. కింద ఆల్రెడీ ఫైట్ జరుగుతుంది. మన దగ్గర క్యారెక్టర్ ఉంది తమ్ముడు. వెయిట్ ఆడి కూడా నాకే చూపిస్తాం. ఆడే ఫుల్ కిల్ అవుతాడు. లేదంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి 20 అవుతాడు. మళ్ళీ మన వాళ్ళు అయితే ఈ బాడీకి లేపేశారు బ్రో. రంది ఆగట్లా మన వాళ్ళకి. ఇటుపక్క అయితే ఎనిమిస్ ఉన్నారు బ్రో. ఇటుపక్క అయితే చూద్దాం. బిల్డింగ్ దగ్గర డెత్ బాక్స్ అది. ఓకే, ఎక్కడైతే 2 ఎనిమిస్ ఉన్నారు. ఒకడికైతే ప్యూర్ హిట్ పడింది. వాడికైతే వాళ్ళ ఫ్రెండ్ టీమేట్ రివైవ్ చేస్తాడు బ్రో. వీడికి కూడా 63 హెడ్ బ్రో. రివైవ్ చేస్తున్నాడు బ్రో. వాడు చెబిరిగాడు చెత్తనా వయసాను బ్రో. వాడు బ్రో మన దగ్గర ఇవి కూడా లేవు బ్రో. మధ్యలు కూడా లేవు బ్రో. నీడ్లు కూడా లేవు బ్రో. చూద్దాం. అరే నువ్వు తలకే బయటికి పెట్టరా. శివం బ్రో పడిపోయాడు. నువ్వు తలకే బయటికి పెట్టరా బ్రో. 64-85 బ్రో. మనం అర్జెంట్ కిందకైతే వెళ్ళిపోదాం బ్రో. పనవట్లా కింద అయితే చక్కగా. ఇక్కడైతే ఒకడు దిగాడు. కొడదాం ఆగండి బ్రో. బాగుందా బ్రో. మా ఫ్రెండ్కి అయితే వదిలేద్దాం. వదిలేండి మనం వేసి కొట్టిన బ్రో. మా ఫ్రెండ్ గడికి రాలేదు బ్రో. నేనే కొట్టేయాల్సింది బ్రో. చక్కగా వాడు కిందకు పోయాడు. క్యారెక్టర్ వాడుకుని చెప్పిగాడు. కింద అయితే ఫుల్గా ఎనిమిస్ ఉన్నారు. మన ఆర్బీ బ్రో అయితే ఫైట్ తీసుకుంటున్నాడు అనమాట. చూద్దాం వెళ్ళి నీట్గా తీసుకెళ్తాడు. 2 అయితే ఉన్నారు. ఇటు వాల్ వేసుకున్నాడు బ్రో. ప్యాక్ వేసుకున్నట్టున్నాడు. మనోడు కొట్టట్లు. అందుకే మనం వెళ్ళి క్యారెక్టర్ వాడదాం. ఈలోపు బ్రోనే లేపేస్తాడు బ్రో ఖచ్చితంగా. దొరికింది
దూకే లోపల వేసేది. ఇక్కడైతే ఒక మామూలు కొడుతున్నారు 30 కాల్ వేసుకోరాదు వెనకాల వెయిట్ చేద్దాం. మనం అయితే 11 కిల్స్ అయితే కొట్టాం, ఇంకా 12 అలాగే ఉంది. మన నలుగురం కాక ఇంకా 12 మెంబర్స్లో 4 మెంబర్స్ మా వాళ్ళే. కొద్దిగా బయట అయితే ఎనిమిస్ ఉన్నారు. పండి బ్రో ఎవరితో కిల్లు లేపేసాం బ్రో మనం. ఆర్బీ బ్రో అదే స్ట్రైట్ ఎనిమిది ఉన్నాడు. ఆడు మొహం పడుతుంది. ఆడు కూడా అయిపోయాడు. 13 కిల్స్ గాయస్. ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి గాయస్. సబ్స్క్రైబ్ కూడా చేయండి. అట్లాగే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఓల్డ్ వాళ్ళు ఉంటే లైక్ చేయండి. ఎట్లా ఉంది? అరే కింద దగ్గర 20 అని ఎత్తాం, లోపలికి వెళ్ళి 20 అయితే ఇద్దాం బ్రో. ఈ 20 రావట్లేదు బ్రో. మన బ్రో ఇచ్చేస్తాడు, ఆర్బీజీ బ్రో ఇచ్చేసాడు. మన బైక్ మన కోసం ఉపయోగపడినట్టుంది బ్రో. మనం ఎక్కడ పార్క్ చేసాం, ఇక్కడే అట్లాగే ఉంది నీట్గా. మనం బైక్ ఎక్కువ దూరం వేసుకెళ్ళద్దు, ఇక్కడ వదిలేద్దాం జోన్ బయటకు వచ్చేసిన తర్వాత. గైస్ ఇంకా 3 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకొక కిల్ అయినా కొడతాము మనం. ట్రై చేద్దాం, ఆగండి. ఒక కిల్ కొట్టినా చాలు. టీమ్ వైపు అన్నమాట. ఇంకా 2 మెంబర్స్ అయితే ఉన్నారు. ఆ 2 మెంబర్స్ని మన హల్ల కోసం వదిలేద్దామా చూద్దాం. మనం అయితే డ్యామేజ్ చేద్దాం. పొరపాటు నాలుగు కొట్టుకోకపోతే మనం అయితే కిల్స్ అయితే చేసేద్దాం. అలాగే అన్న నాకైతే గిల్లో తెలుగు ప్లేయర్స్ కావాలన్నా. మన వాళ్ళు హిందీ ప్లేయర్స్ వస్తున్నారు. హిందీ వాళ్ళైనా పర్లేదు, కాకపోతే మన తెలుగు వాళ్ళు ఉంటే మన కమ్యూనికేషన్ వేరేలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఒకడు ఉన్నాడు, వీడికైతే డ్యామేజ్ అయితే కొట్టాం. షార్ట్ రేంజ్ క్యారెక్టర్ వాడదాం. ఇంకో 18 9 రోడ్డుకి ఇటుబడి ఇల్లు అయితే దొబ్బేశాడు బ్రో. వీడు మనవడే బ్రో. ఒకటి దిగాడు, వీడికైతే కొడదాం బ్రో. రీకోయిల్ బ్రో, డబుల్ షాట్. ఓకే గైస్, సీ యూ లేటర్. వీడియో నచ్చినట్లయితే ఎవరికైనా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి.